ఎక్స్ ఛాంపియన్, అది కూడా డోపింగ్ టెస్ట్ లో పట్టుబడి కెరీరే లేకుండా పోయిన ఒక మాజీ బాక్సింగ్ ప్లేయర్. బాక్సింగ్ కెరీర్ లో ఎదగాలి అనుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా అకాడమీనే ఓపెన్ చేయడం చాలా బాగుంది. అవును, ఇంతకీ మీ అకాడమీలో స్టూడెంట్స్ కి ఏం నేర్పిస్తారు? మత్తు పదార్థాలు తీసుకుని గేమ్ గెలవటం ఎలాగా నేర్పిస్తావా? చూడమ్మాయ్, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో పూర్తిగా అర్థమయ్యే మాట్లాడుతున్నావా? మా రుద్ర మీద పడింది కేవలం నింద మాత్రమే, అది నిజం కాదు. అలాగే అంకుల్, నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా. మరి మీ అబ్బాయి ఏ తప్పు చేయకుండానే నిందలు వచ్చాయి అంటారా? నువ్వన్నది నిజమే, మా రుద్ర తప్పు చేశాడు. బాక్సింగ్లో కాదు, జీవితంలో. నమ్మకూడని వ్యక్తుల్ని నమ్మి తను మోసపోయి తప్పు చేశాడు. మోసం చేసింది మీ అబ్బాయి అంకుల్. గేమ్ పేరుతో అభిమానుల్ని, ప్రేమ పేరుతో నన్ను, ఇప్పుడు భవిష్యత్తు పేరుతో ఆశ చూపిస్తూ వీళ్ళందర్నీ మోసం చేస్తున్నాడు. బ్రో, పారో ఎంట్రీ మనకి యూస్ అయ్యేలా ఉంది. నేను అదే అనుకుంటున్నాను. చూద్దాం ఈ ఆర్గ్యుమెంట్ ఎంత దూరం వెళ్తుందో. ఆ మోసం చేయడమే తెలుసుంటే మా రుద్ర ఇప్పటికీ ఇలా నిందలు మోస్తూ నీ చేత మాటలు పడేవాడు కాదు. తనిప్పుడిప్పుడే తన గతం నుండి బయటికొచ్చి ఏదో సాధించాలనుకుంటున్నాడు. ఈ సంతోషాన్ని చెడగొట్టాలని చూడకు, వెళ్ళు. ఏ అంకుల్, నా వల్ల మీ అకాడమీకి వచ్చే స్టూడెంట్స్ రాకుండా పోతారని భయమా? చూడమ్మా, మీరుండండి పెద్దరు. దారికి అడ్డొచ్చిన దున్నపోతుని మర్యాదగా పక్కకు పో అంటే పోదు. దానికి అర్థమయ్యేలా అదిరించి పంపించేయాలి. నథింగ్ ఇష్కా, కాంపిటీషన్ జరగబోతోంది కదా, ఎవరు గెలుస్తారా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచించాల్సింది ఎవరు గెలుస్తారా అని కాదు బ్రో, రుద్రభావని ఎలా ఓడించాలా అని ఆలోచించాలి. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రుద్ర కెరీర్కి దూరంగా ఉండి ఒక ఫెయిల్యూర్ ఫేజ్లో ఉంటేనే మన ఆటలు సాగుతాయి. అలా కాక రుద్ర తిరిగి ఫామ్లోకి వచ్చాడో తన కాన్ఫిడెన్స్, తన క్రేజ్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి. రుద్ర గెలవటం అంటే మనకి భవిష్యత్తు లేకుండా పోవడం అని అర్థం. యూర్ రైట్ బ్రో. అందుకే రుద్రబాబు గారు ఈ కాంపిటీషన్లో ఓడిపోయేలా చేశామనుకో, తన మీద తనకున్న అంతో ఎంతో కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. దాంతో అకాడమీ ఓపెన్ చేయడమే కాదు కదా, ఇంట్లో నుంచి అడుగు తీసి బయటికి కూడా వేయలేరు. ఎస్, ఆ పోటీలో గెలిచి వెలిగిపోదాం అనుకుంటున్నాడేమో. బట్ మళ్ళీ దిగులుతో 4 గోడల మధ్య నలిగిపోయేలా ఓడించాలి. రుద్ర సార్ని ఓడించడానికి తెగ తాపత్రయపడుతున్నావు అనుకుంటా. నువ్వెంత ప్రయత్నించినా, ఎంతమంది ఛాంపియన్లను తీసుకొచ్చినా రుద్ర సార్ అవలీలగా ఓడిస్తారు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు. అందుకే ఓడిపోయిన బాధలో వెళ్లడం కంటే ఇప్పుడే గౌరవంగా తిరిగి వెళ్ళిపో. నువ్వు నాకు సలహాలిస్తున్నావా? నీ స్థాయి ఏంటో నీకు తెలుసా? వాటర్ క్యాన్లు మోసుకొని బతికే నువ్వు ఛాంపియన్ అయినా నా ఎదుట నిలబడి సలహాలిస్తున్నావా? బీ న్యూ లిమిట్స్. నా స్థాయి ఏంటో నాకు తెలుసు, కానీ నీకు రుద్ర సార్ గురించి పూర్తిగా తెలియదనుకుంటా. వాట్? ఏమన్నావు? నాకు రుద్ర గురించి తెలీదా?
నేనెవరో తెలుసా నీకు? మీ రుద్ర సార్ని నా వెంట పిచ్చోడ్లా తెప్పించుకున్నాను. పారు పారు అంటూ నా జపమే చేసేవాడు. అలాంటి తన గురించి నాకు తెలీదా? తన బలమేంటో తెలుసు కాబట్టి తనని దెబ్బతీయటం నాకు చాలా ఈజీ. అనవసరమైన సలహాలివ్వటం మానేసి వెళ్ళి వాటర్ క్యాన్లు వేసుకో పో. నిన్ను చూస్తే జాలేస్తుంది. రుద్ర సార్ మనస్ఫూర్తిగా నీ మీద ప్రేమ చూపిస్తే అది పిచ్చి అనుకున్నావు చూడు, అక్కడే నువ్వు ఓడిపోయావు. సార్ని వదులుకొని ఏదో సాధించాను అనుకుంటున్నావు కదా, నిజానికి నీ జీవితంలో చాలా విలువైంది కోల్పోయావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. సార్ని ద్వేషించడం మానేసి గౌరవించడం నేర్చుకో. అది నీకే మంచిది. వెయిట్ మినిట్, రుద్ర గురించి చాలా కన్సర్న్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. ఏంటి విషయం? రుద్రని ఇష్టపడుతున్నావా? గుడ్. తన రేంజ్ కి నీలా క్యాన్లు మోసుకునే వాళ్ళే కరెక్ట్, నాలాంటి ఛాంపియన్స్ కాదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. సార్ మీద నాకున్న అభిప్రాయం ఏంటో చెప్పాలా? ఆయన నాకు దేవుడితో సమానం. అంత గొప్ప వ్యక్తి నీలాంటి పొగరుబోతుకు కరెక్ట్ కాదనే ఆ దేవుడు దూరం చేసుంటాడు. ఛాంపియన్ ఛాంపియన్ అని తెగ రెచ్చిపోతున్నావు కదా, నీ గర్వం తల పొగరు అన్నీ దిగిపోతాయి.